హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పొట్లకాయ కూర వండుకుందామండి. పొట్లకాయ అనగానే ముఖం చిట్లించేస్తారు. పొట్లకాయని పైన తొక్కు తీసేసి అలాగా ఒక అంగుళం 2 అంగుళాల ముక్కలు చొప్పున 2 అంగుళాల ముక్కలు చొప్పున కట్ చేసుకోవాలండి. మధ్యలో గింజలు అవన్నీ కూడా మనం తీసేసుకోవాలండి. అలాగా రౌండ్గా చేసుకుని ఆ మధ్య అంతా కూడా ఖాళీగా ఉంచేసుకునేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోయండి. ఆ వాటర్లో మనం కట్ చేసుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ముక్కలన్నీ కూడా వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం మగ్గనిస్తే సరిపోతుందండి. ఒక 50% ఉడికితే సరిపోతుంది. తర్వాత వీటిని తీసేసుకుని ముక్కల్ని అస్సలు నీరేమీ లేకుండా చక్కగా ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలండి. వేరుశనగ గుళ్ళు వేగాక ఒక 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను మినపప్పు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం మనం నువ్వులు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు వేసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత తినే కారాన్ని బట్టి 2 కానీ 3 కానీ ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత అందులో 2 ఉల్లిపాయలు, 2 ఇంచులు అల్లం ముక్క వేసి వాటిని కూడా మెత్తగా నూరుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని ఉడకబెట్టిన ముక్కల్లోని ఈ మసాలాని అంతా కూడా కూరాలన్నమాట. ఇలా అన్ని ముక్కల్లో కూడా మసాలా కూరి ఏదైనా ఎక్కువగా ఉన్న మసాలాని దాని మీద వేసేసుకుని దోరగా వేయించాలండి. సిమ్లో పెట్టి వేయించడం వల్ల ఈ ముక్కలు మెల్లగా మగ్గుతాయండి. అలా మెల్లగా మగ్గినప్పుడు ఈ మసాలా అంతా కూడా ఆ ముక్కలకు పట్టి ఈ పొట్లకాయ కూర అనేది చాలా రుచిగా తయారవుతుందండి. తినను అన్న వాళ్ళ చేత కూడా ఈ కూరను తినిపించచ్చండి. అంత మధురంగా ఉంటుంది ఈ కూర. అయిపోయాక కొద్దిగా కొత్తిమీర జిమ్ముకుంటే ఆ రుచే వేరండి.